హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్. ఒక 5 days అయితే గ్యాప్ తీసుకోవడం జరిగింది. సారీ ఫర్ దాట్. ఈరోజు అయితే లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 392 ఈజ్ సబ్సీక్వెన్స్ ప్రాబ్లం అయితే చేద్దాం. గివెన్ 2 strings s and t, రిటర్న్ ట్రూ ఇఫ్ s is a subsequence of t or false otherwise. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్సీక్వెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇది ఇచ్చాడు. ఒక నిమిషం సైజ్ పెంచుదాం. ప్రిఫరెన్సెస్, ఫాంట్, సారీ, ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. ఓకే, మనకి ఇచ్చింది అయితే ఇది. దీనిలో సబ్సీక్వెన్స్ అంటే ఏంటంటే, సబ్స్ట్రింగ్ అంటే ఏంటి? మనకి ఏహెచ్, ఏహెచ్బి, ఏహెచ్బిజి, ఏహెచ్బిజిడిసి, అలా ఏహెచ్బిజిడిసి ఇది సబ్సీక్వెంట్, సబ్స్ట్రింగ్. అలాగే మళ్ళీ హెచ్ నుంచి స్టార్ట్ అయితే హెచ్బి, హెచ్డి, హెచ్బిజి, హెచ్బిజిడి, హెచ్బిజిడిసి, అలా అన్నీ ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యి పక్కన కంటిన్యూస్ సబ్బరేని సబ్స్ట్రింగ్ అంటాము. ఇప్పుడు సబ్సీక్వెన్స్ అంటే, ఇప్పుడు ఏ ఉంది, నేను హెచ్ తీసుకుంటా లేకపోతే లే, మళ్ళీ బి తీసుకుంటా, మళ్ళీ జీ తీసుకుంటా లేకపోతే లే, మళ్ళీ డి మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి, తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లే, సి తీసుకుంటా. ఇది ఒక సబ్సీక్వెన్స్, కానీ కంటిన్యూస్ ఆర్డర్లోనే ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకోను, హెచ్ తీసుకుంటా, బి తీసుకోను, జీ తీసుకుంటా. ఇది ఒక సబ్సీక్వెన్స్. అలా మనకు 2 strings ఇచ్చాడు, ఎస్ అండ్ టీ అని. ఇప్పుడు ఎస్ ఏబిసి అని ఇచ్చాడు, టీ వచ్చేసి ఇది ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఎస్ అనేది ఈ సబ్సీక్వెన్స్ ఆఫ్ టీ ఆర్ నాట్ అనేది మనం చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఈ స్ట్రింగ్ అనేది దీంతో నుంచి చేయగలుగుతుందా లేదా చెక్ చేయాలి మనం. ఎప్పుడు చేయగలుగుతుంది? దీంట్లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ దీంట్లో ఉండాలి, కానీ ఆర్డర్ వైజ్ ఉండాలి. అంటే ఆర్డర్ వైజ్ ఉండాలి. ఇప్పుడు ఏ ఉంది, ఓకే, బి ఉంది, కానీ ఈ హెచ్ తీసేసినాం, బి ఉంది. ఇప్పుడు సి ఉంది, జీ తీసేసినాం, డి తీసేసినాం, సి తీసుకున్నాం. అంటే ఏబిసి అనేది ఆర్డర్ వైజ్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు తీసేసాం, అప్పుడు పైన ఎస్ స్ట్రింగ్ అనేది వచ్చింది మనకి. అలా సబ్సీక్వెన్స్ అనేది ఉందా లేదా కనుక్కోవాలి. ఇప్పుడు ఇది చూద్దాం. ఏఎక్స్సి అనేది ఎస్ ఇచ్చాడు, టీ వచ్చేసి ఇది ఇచ్చాడు. ఇప్పుడు ఏ ఉంది, ఓకే, ఏ రెండిట్లో ఉంది. ఎక్స్ ఉందా? ఇప్పుడు ఎక్స్ చెక్ చేస్తాం, లేదు. నెక్స్ట్ ఎక్సా కాదు, టీ స్ట్రింగ్ అయిపోయింది, అంటే సబ్ స్ట్రింగే కాదని అర్థం. అలా మనం క్యారెక్టర్ బై క్యారెక్టర్ చెక్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఒక 2 వేరియబుల్స్, ఇంట i = 0, j = 0, 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఇప్పుడు ఆ వైల్ లూప్ అనేది ఎంతవరకు తిరగాలంటే i less than s.length అండ్ j less than t.length వరకు తిరగాలి. అంటే ఏదో ఒక్కటి అయిపోయినా కూడా బయటకు వచ్చేస్తుంది. మనం ఏం చెక్ చేయాలి బయటకు వచ్చిన తర్వాత? ఇఫ్ ఎస్ అనేది మొత్తం స్ట్రింగ్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేయాలి. i = s.length అయితే మనకి రిటర్న్ ట్రూ. ఎక్కడ చెక్ చేయాల్సింది? ఇంకా వైల్ లూప్లో కాదు, బయట చెక్ చేయాలి. i = s.length అయితే అంటే మనకు మన ఎస్ అనే స్ట్రింగ్ కంప్లీట్గా టీ అనే స్ట్రింగ్లో ఉంది అని. ఇఫ్ s.caret_i = t.caret_j. మనం ఏమనుకున్నాం, ఒకవేళ ఈక్వల్ అయితే 2 పాయింట్లని ముందుకు జరిపేసుకుందాం. ఒకవేళ ఈక్వల్ కాకపోతే జే ఒక్కదాన్ని ముందర జరుపుతాం. అలా
జేని ఐని చెక్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ ఇది ఐ ఈక్వల్ టు ఎస్ డాట్ లెంత్ అయితే రిటర్న్ ట్రూ, లేకపోతే రిటర్న్ ఫాల్స్. అంతే. రన్ చేసి చూద్దాం. ఓ సారీ, తెలిసిందే కదా ఎప్పుడే ప్రతి ఒక్కసారి ఏదో ఒకటన్నా చిన్న మిస్టేక్ అనేది చేస్తాం. టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయిపోయి సబ్మిట్ చేస్తుందాం. సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, డన్.